కూడా తెలియజేయవలసింది. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను విజయ్ మాట్లాడుతున్నాను ఎడిసన్ డీజేసీ నుంచి. ఈరోజు ఉదయం కొంతమంది మన మిత్రులు నాతో ఒక వీడియో షేర్ చేయడం జరిగింది. అందులో ఈ శరణ్ చౌదరి, వడ్డేపల్లి శరణ్ చౌదరి అనే ఒక అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను, మీరు నాకు నా కంపెనీలో నాతో పాటు పెట్టుబడి పెట్టండి, నాకు ఒక 20 కోట్లు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయండి, మీకు అధిక లాభాలు ఇచ్చి మీకు రిటర్న్స్ ఇస్తాను, మీ ఇన్వెస్టర్స్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది, అట్లాగే మాకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అని మాకు చెప్పి మాకు దొంగ డాక్యుమెంట్లు చూపించి ఎన్ఆర్ఐ అయిన నేను దాదాపు అమెరికా వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఎన్ఆర్ఐ నేను నన్ను మోసం చేయాలనే ఒక దురుద్దేశంతో అతనికి ఒక ఎకరం కూడా రిజిస్ట్రేషన్ కాకుండా నా పేరు 350 ఎకరాలు ఉందని నన్ను నమ్మబలికి నన్ను మోసం చేసి నా దగ్గర 5 కోట్లు అడ్వాన్స్ తీసుకొని ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని చేయకుండా 3-4 నెలలు ఆపి తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేయండి అని వెనకబడితే 6 నెలలు టైం గడిపి చివరికి నా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయట్లేదు, నా డబ్బులు ఇవ్వకపోతే మేము వేరే దిక్కు లేక ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక అక్కడ ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియక ఒక హై లెవెల్లో ఒక కమిషనర్ ఆఫీస్లో వెళ్ళి కంప్లైంట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఎర్రబెల్లి దయాకర్రావు గారిని కలవడం జరిగిందండి. ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఇక్కడ తానా కన్వెన్షన్కి మా మిత్రుడు ఒక ఆయన, మా క్లోజ్ ఫ్రెండ్, ఆయనతో ఒకసారి మాట్లాడాలండి, ఇట్లా జరిగింది, మమ్మల్ని చీట్ చేశారు ఇట్లాగా అని చెప్తే ఆయన మా వర్షన్ ఎంటాకి ఒప్పుకున్నారు. వెళ్ళి సార్ ఇట్లా జరిగింది, మాకు అన్యాయం జరిగింది, మాకు ఇట్లా ఎన్ఆర్ఐస్ అయిన మమ్మల్ని ఇలా మోసం చేశారని చెప్తే ఆయన మీరు ఇది పోలీస్ శాఖ వారి సహాయంతో మీరు రిజాల్వ్ చేసుకోవాలండి, నేను ఇందులో ఎక్కువ మీకు హెల్ప్ చేసేదే ఉండదు అని చెప్పి ఆయన అప్పుడు కమిషనర్ మన సివి ఆనంద్ సార్ దగ్గరికి రిఫర్ చేశారు. నేను పర్సనల్గా వెళ్ళి సివి ఆనంద్ గారికి నాకు కంప్లైంట్ ఇచ్చి ఇట్లా జరిగిన విషయం, ఇట్లా డబ్బులు అడ్వాన్స్ ఇచ్చామండి, ఇట్లా 5 కోట్లు శరణ్ చౌదరికి ఇచ్చిన సంగతి కంప్లైంట్ రూపంలో ఆయన మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని మొత్తం సార్కి సబ్మిట్ చేసి ఇతని మీద చర్యలు తీసుకొని మా డబ్బులు మాకు ఇప్పించాల్సిందో మాకు న్యాయం చేయమని కోరాం. దయాకర్రావు గారు ఈ విషయంలో మాకు న్యాయం చేయడం కోసం మాకు సహాయం చేశారు తప్ప నాతో ఆయనకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు కానీ, రాజకీయ లావాదేవీలు కానీ, మరే ఇతరైన కుటుంబ వ్యవహారాలు కానీ, బంధుత్వాలు కానీ ఎటువంటివి ఏమీ లేవండి. ఇది ఒక ఎన్ఆర్ఐకి జరిగిన అన్యాయానికి ఆయన పర్సనల్గా మేము వెళ్ళి రిక్వెస్ట్ చేయడం వల్ల ఆయన హెల్ప్ చేయడం జరిగింది తప్ప ఇందులో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి అనుబంధం లేదు. అట్లాగే ఈ శరణ్ చౌదరి అతను మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇప్పించండి అని న్యాయం చేయమండి అంటే పోలీస్ స్టేషన్ వాళ్ళు మమ్మల్ని పిలిచి ఎంక్వైరీ చేసినప్పుడు మీకు రావాల్సిన మొత్తం 5 కోట్లు మీకు ఇప్పిస్తామని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసాం. మాకు 5 కోట్లు ఇవ్వకపోగా మా దగ్గర డబ్బులు లేవని చెప్పి నేను ఇప్పుడు మొత్తం డబ్బులు ఇవ్వలేను, మీకు ఇమీడియట్గా కావాలంటే నా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పేసి అని ఆ ఫ్లాట్ మీద కూడా 1,20,00,000 రూపాయల లోన్ ఉంటే ఆ లోన్ కూడా నేను కట్టి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మీకు ఈ డబ్బులు కూడా రావు, అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేకపోతే మీకు ఉన్న డబ్బులు పోతాయి. ఈ రోజుకి మాకు 5 కోట్లు మాకు 2.5 కోట్లు ఇచ్చాడు, ఇంకా 2.5 కోట్లు రావాలి. ఆ 2.5 కోట్లు అడుగుతున్నామని మా మీద ఎదురు దాడి చేయడం మొదలుపెట్టాడు. అట్లాగే ఇతను పార్ట్నర్ రాహుల్ చౌదరి ఉన్నాడు. అతను కూడా ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి కొత్తగా ఈ నాటకం స్టార్ట్ చేశారు. మాకు 2 నెలల్లో 4 రోజుల్లో డబ్బులు మొత్తం రిమైనింగ్ 2.5 కోట్లు ఇస్తామని చెప్పి గత సెప్టెంబర్ 20వ తారీఖు ఒప్పందం చేసుకున్నా కూడా ఇవాళకి దాదాపు 4-5 నెలలు అవుతుంది. ఇతను దుబాయ్ వెళ్ళిపోయి దుబాయ్ నుంచి ఇప్పటి వరకు మాకు రూపాయి ఇవ్వలేదు. మేము అడుగుతుంటే ఎంతసేపటికి ఇదిగో రేపు వస్తున్నాను, ఎల్లుండి వస్తున్నాను అని చెప్పి ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఈ నెలాఖరికి వస్తానని చెప్పాను. ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేసి మా అందరినీ తప్పుదో పట్టిస్తున్నాడు. ఈ కొత్త స్క్రిప్ట్ తీసుకొచ్చి తప్పుదో పట్టిస్తున్నాడు. నేను కోరుకునేదల్లా ఒకటేనండి, మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇప్పించి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. అంతే తప్ప ఇందులో దయాకర్ గారికి ఎటువంటి సంబంధం లేదు, మరే ఎటువంటి రాజకీయ నాయకులకి ఏ సంబంధం లేదు. ఇది పూర్తిగా ఒక ఎన్ఆర్ఐకి ఒక ఫ్రాడ్, ఒక ఇంటెంట్, మోసం చేయాలి అచ్చంగా ఇదే పని. ఇంతకుముందు దాదాపు 10-15 మంది ఎన్ఆర్ఐలు మోసం చేసిన చరిత్ర ఉంది. మీరు ఒకసారి ఆ శరణ్ చౌదరి చరిత్ర చూసుకోండి, ఒకసారి అతను బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి.
అతని మీద ఏం కేసులు ఉన్నాయి? రాధా టీఎంటీ వాళ్ళ దగ్గర దాదాపు 7 కోట్లు చీటింగ్ కేసు నడుస్తుంది, చెక్ బౌన్స్ కేసులు నడుస్తాయి. పైగా అతను పాస్పోర్ట్ సీజ్ అయింది, బంజారాహిల్స్లో కేసులు నమోదై ఉన్నాయి. అట్లాగే ఇంకా పలు ఎన్ఆర్ఐలు మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడ మీడియాకి ఎక్కడ బయట రాలేదండి. ఈ రోజు వరకు కూడా మేము కామ్గా సరే తప్పు జరిగింది, మనం ఎందుకు మళ్ళీ ఇదంతా అలర్ట్ చేసుకోవడం అని చెప్పేసి అని మేము కామ్గా ఉండి మా వ్యాపారం మా బిజినెస్ మేము చేసుకుంటుంటే ఈరోజు మాకు ఎదురొచ్చి మళ్ళీ ఇతను కొత్త కాన్సెప్ట్ కొత్త స్క్రిప్టులు తీసుకొని రోజుకు ఒక మనిషిని తీసుకొచ్చి ఎట్లా చేశారు అని చెప్పి ఏదో రాజకీయ మలుపు తిప్పి దీని ఏదో కొంత అడ్వాంటేజ్ చేసుకున్నారు చూస్తున్నారు. కానీ వాస్తవానికి అది కాదండి. ఇది శరణ్ చౌదరి అతను ఒక ఫ్రాడ్స్టరు, ఒక సీరియల్ అఫెండర్. అండ్ అతనికి ఈ ఎన్ఆర్ఐస్ని సాఫ్ట్ విక్టిమ్స్ గా టార్గెట్ చేయటం, వాళ్ళని మోసపుచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, పరారవడం, ఇది అతని నైజం. ఇట్లా చాలా మందిని మోసం చేశారు. చాలా మంది భయపడుతూ ఎవరు టీవీ ముందుకు కానీ ప్రెస్ ముందుకు కానీ రావట్లేదు. నాకు దయించి నేను మీడియా వారికి కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏమనగా, వారు ఒకసారి ఇలాంటి కథనాలు ప్రచురించే ముందు ఇందులో ఆథెంటిసిటీ ఎంత ఉంది, ఎంతవరకు నిజాలు ఉన్నాయి, అది కూడా ఒకసారి బేరీజు వేసుకొని వేస్తే బాగుంటుందని నా విన్నపం అండి.